ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. ఇఫ్ యు వుడ్ బిలీవ్ యు వుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అంత్య దినాలలో అపాయకరమైన కాలాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందు జరుగుతున్న ఎన్నో వైపరీత్యాలు మనము చూస్తూ నమ్మలేని విషయాలు నిజమని నమ్మాల్సిన పరిస్థితి ఉన్నది. గుండెల నిండా వేదనతో, కళ్ళ నిండా నీళ్లతో ఇంకెన్ని ఘోరమైన పరిస్థితులు చూడాల్సి ఉంటుందో అని దుఃఖపడుతున్న నేపథ్యం. మనసుకు ఎంత సర్ది చెప్పినా మంచి రోజులు ముందున్నాయని చెప్పి నెమ్మదిగా జీవించాలి అనుకున్నా ఎక్కడా కనుచూపు మేరలో ఆశ కూడా కనిపించటం లేదు. ధైర్యాన్ని కోల్పోయి మారుతున్న పరిస్థితులను బట్టి మన మీద మనకే నమ్మకం కోల్పోతున్న దినాలు. ఒక విధమైనటువంటి వైరాగ్యం ఆవరించి అందరూ ఉన్నా సరే ఒంటరిగా, అన్నీ ఉన్నా ఏమీ చేయలేని దీనస్థితిలో మనము దిగజారిపోతున్న నేపథ్యంలో ఉంటున్నాం. ఈ నేపథ్యంలో ఆరిపోతున్న మన దీపాన్ని వెలిగించటానికి, చెడిపోతున్న నీ ధైర్యాన్ని బాగు చేయటానికి, నిన్ను మరల తిరిగి ఉజ్జీవింప చేయటానికి ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వెంతకాలం ప్రయాసపడి భారాన్ని మోస్తావు? ఎంతకాలం సహాయము కొరకు అటు ఇటు చూస్తావు? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానని వాక్యమని వెరుగుదువు కదా అని నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా, ఏ నేపథ్యంలో ఉన్నా ఈ మాటలు నీ కొరకే. నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూడగలవు. ఇన్ని దినాల నీ విశ్వాస జీవితంలో దేవుని మహిమను చూసిన అనుభవాలున్నాయా? బహుశా ఈ లోకము వైపు చూస్తూ, ఈ లోకాశల వైపు చూస్తూ నువ్వు పరుగులు పెడుతూ ప్రయాసపడుతున్నావేమో. లేఖనం అంటుంది, లోకము తట్టు తేరి చూడగా అంధకారము, బాధలు, దుస్సహాయమైన వేదన కలుగును. నిజమే, ఈ లోకము దాని ఆశలు గతిస్తాయి. దాని మీద ఆశ పెట్టుకొని దాంతో స్నేహం చేస్తూ దేవునికి విరోధిగా మారిపోతూ నిస్సహాయమైన స్థితిలో, దీనమైన స్థితిలోకి దిగజారిపోతున్న నేపథ్యాలు ఎంతోమంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వేరుగా ఉండి మనమేమీ చేయలేం. ఆయన నీకు సహాయకుడు, ఆయన నీకు కొండ, నీకు కోట, ఆశ్రయ దుర్గం. అంత గొప్ప ధన్యత మనము విడిచి ఆయనకు దూరంగా, ఆయన మీద విశ్వాసము లేకుండా రోజులు వెళ్ళదీస్తూనే ఉన్నాం. ఎన్ని దినాలు నీ భయాల వైపు, లోకము వైపు, మనుషుల సహాయము కొరకు చూసిన నీవు దేవుని వైపు మరలటానికి సిద్ధపడగలవా? నీ జీవితంలో, నీ గృహములో, నీ పని స్థలములో, నీ మార్గాలలో దేవుని మహిమను నువ్వు చూడాలని ఆశపడుతుంటే, అలాంటి ఆశ నీ జీవితంలో కలిగినట్లయితే నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుడు సమస్తమును సాధ్యము చేయగలడని, ఆయన నిత్యము విడువక ఎడబాయక నిన్ను ప్రేమించువాడని, నీ అడుగులు స్థిరపరచువాడని, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింప చేయగలిగిన వాడని నువ్వు నమ్మాలి. పితరుడైన అబ్రహాము అలాగునే దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడింది.
నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని రాయబడుతుంది. ఎక్కడ కనుచూపు మేరలో మినుకుమంటూ కూడా ఆశ కనబడినప్పుడు కూడా దేవుని వైపు విశ్వాసముతో చూడగలగాలి. నేను అలాంటి ఆత్మీయ జీవితములో ఆ గొప్ప విశ్వాసపు మార్గములను ప్రయాణించటానికి సిద్ధపడితే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింప చేయగల సమర్థుడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినాన్ని ఆరంభించబోతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి, ఎలాంటి మార్గంలో నువ్వు ప్రయాణించాలని సిద్ధపడుతున్నావో, ఎన్ని ఒడిదుడుకులు, ఇరుకులు, ఇబ్బందులు, సమాధానము లేనటువంటి ప్రశ్నలను ఎదుర్కోవలసి వస్తుందో, భయము, ఆందోళనతో ఈ నూతన దినాన్ని ఆరంభించడానికి సిద్ధపడుతున్నవేమో, ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా నీతి సూర్యుడైనటువంటి ఆయన వైపు చూడు. నీ జీవితములో నీ చుట్టూ ఆవరించి ఉన్న ప్రతి చీకటి పారద్రోలబడి నీ మార్గాలు, నీ జీవితం వెలుగుతో నింపగలడు ఆయన. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. సడలని విశ్వాసముతో ఆయనను నమ్మి నూతన దినాన్ని ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మీరు మాట్లాడారు. అవును ప్రభువా, మేము నమ్మి నీ మహిమను మా జీవితాల్లో చూడగలగటానికి, మా మార్గాల్లో, మా కుటుంబాలలో, నా పని స్థలాలలో చూడగలగటానికి సహాయము దయచేయమని, అనేక మందికి సాక్షిగా మీకు మహిమకరముగా మమ్మల్ని వాడుకొనమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.